వ్యక్తి హనుమంతుడు. ఏంటంటే ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిస్వార్థం, ఎలాంటి స్వార్థం లేని దేవుడు అతను. ఆ హనుమాన్ చాలీసాలో కూడా తులసీదాస్ గారు చెప్పారు, ఆయనకున్న అజ్ఞానం, ఆయనకున్న ఇబ్బందుల నుంచి ఈ హనుమాన్ చాలీసా చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం వచ్చింది. తులసీదాస్ గారు ప్రతి ఒక్క పాయింట్ గురించి చెప్పారు. ఆ పాయింట్లో హనుమాన్ చాలీసా చేస్తే చాలు మన ఎంబడి ఎప్పుడైనా భూత పిశాచాల నుంచి, అలాగే మన రోగాల బారి నుంచి మనం బయట రావాలంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చేయాలని చెప్పడం జరిగింది. తులసీదాస్ గారు చెప్పడం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హనుమాన్ చాలీసా మన ఇంట్లో ఎలా అంటే ప్రతి ఒక్క హిందువు ఉదయం లేవగానే స్నానం చేయగానే దేవుడికి దీపం ముట్టియగానే ఈ ఒక్క 5 నిమిషాలు, ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు హనుమాన్ చాలీసా పారాయణం, హనుమాన్ చాలీసా అయిపోతుంది. 5 నిమిషాలు చేయడం మీరు కాదు, నేను ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంట్లో ఉన్న నలుగురు. నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాను, కొన్ని స్కూల్స్లలో ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చేయాలనేసి ప్రేరణలో చేయడం జరుగుతుంది. అలాగే మా దగ్గర ఉన్న స్కూళ్ళలో కూడా మేము చేయిస్తున్నాం. అట్లా ఈ హనుమాన్ చాలీసా చేయడం వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి నుంచి బయటకు వస్తున్నారు. ప్రాక్టికల్గా చూస్తున్నాం మేము. హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చేయాలి. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు, మఠాధిపతులు వారి ప్రసంగాల మధ్యన ఈ హనుమాన్ చాలీసా జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. 8 గంటలకు హవనంతో స్టార్ట్ అయిన ఈ హనుమాన్ చాలీసా పారాయణం సుమారు వేలాది మంది తరలివస్తున్న హైదరాబాద్లో, తెలంగాణ నలుమూల రాష్ట్రాల నుంచి. నేను ఇప్పుడు హనుమాన్ చాలీసా 110 రోజుల్లో చాలా గ్రామాలు వెళ్ళడం జరిగింది. గ్రామాలలో దళిత బస్సుల్లో కూడా వెళ్ళి హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. అదే కాకుండా గోశాలలో కూడా హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. నేను గోశాలలో దళితవాడలో చేస్తుంటే ప్రజలందరూ అసలు హనుమాన్ చాలీసా ఇలా ఉంటుందా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నేను ఏమంటున్నా అంటే హనుమాన్ చాలీసా చేయడం, హిందుత్వాన్ని కాపాడడం మన అందరి బాధ్యత. హిందుత్వాన్ని కాపాడాలంటే ఆ శక్తి కావాలి. ఆ శక్తిలో మొదటిది హనుమాన్ చాలీసానే. దయచేసి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వినవిస్తున్నాను. జై